వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు సబ్సిడరీ బుక్స్ లో నెక్స్ట్ మోడల్ మనం చూస్తే పర్చేజ్ రిటర్న్ బుక్స్ గురించి చెప్దాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనం పర్చేజ్ బుక్ గురించి చెప్పాము, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్పాము. ఇప్పుడు సెకండ్ మోడల్ మనకి ఏంటంటే పర్చేజ్ రిటర్న్ బుక్స్ అంటే ఏంటి, ఆ ప్రాబ్లం అనేది ఏ విధంగా చేస్తాం, ఫార్మాట్, రూల్స్ అన్ని చెప్దాం. పర్చేజ్ రిటర్న్స్ అంటే మనం ఏం చెప్తామంటే సప్లయర్స్ నుంచి మనం కొన్న సరుకు అనేది తిరిగి సప్లయర్ కి రిటర్న్ చేస్తే దాన్ని ఏం చెప్పొచ్చు అంటే పర్చేజ్ రిటర్న్స్ అనేసి చెప్పొచ్చు. కొన్న సరుకును మనం ఎప్పుడు రిటర్న్ ఇస్తామంటే మనం ఆర్డర్ పెట్టిన స్టాక్ ఒకటి, అలాగే మనకు వచ్చిన స్టాక్ ఇంకొకటి అయితే కనుక, అంటే డిఫరెన్స్ ఉంటే కనుక అలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే గూడ్స్ అనేవి రిటర్న్ చేయడం జరుగుతుంది. పర్చేజ్ చేసేటప్పుడు మనం ఇచ్చిన స్పెసిఫికేషన్ అనేది వాళ్ళు ఫాలో అవ్వకపోతే కనుక, అంటే మనకి సరుకు పంపినప్పుడు ఆ సరుకు అనేది డిఫరెన్స్ ఉన్నప్పుడు అప్పుడు ఏంటి అంటే కనుక రిటర్న్స్ అనేవి పెట్టేస్తారు. అంటే క్వాలిటీ డిఫరెన్స్ ఉండొచ్చు, ప్రైస్ డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా మనం ఇచ్చిన స్పెసిఫికేషన్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే గూడ్స్ అనేవి వెనక్కి రిటర్న్ పెట్టడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం అంటే పర్చేజ్ రిటర్న్స్ అనేసి చెప్తున్నాం. ఇంకా ఏ సందర్భంలో వస్తువు అనేది రిటర్న్ చేస్తాము అనేసి అంటే ఆ వస్తువు అనేది మనకు చేరే టైంకి డిఫెక్ట్ అయినా లేదా డిస్ట్రాయిడ్ అయినా, ఆ వస్తువు పూర్తిగా స్పాయిల్ అయిపోయినా, లేదు అనుకుంటే కనుక పగిలిపోయినా, అలాంటి సందర్భాల్లో ఏంటి అంటే గూడ్స్ అనేవి రిటర్న్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం అంటే పర్చేజ్ రిటర్న్స్ అనేసి అంటున్నాం. కంపెనీ నుంచి ఆ సరుకు అనేది రిటర్న్ అయిపోతుంది కాబట్టి దాన్ని ఏమంటున్నాం అంటే రిటర్న్ అవుట్వర్డ్స్. అంటే మన కంపెనీ నుంచి సరుకు అనేది రిటర్న్ వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఏమనొచ్చు అంటే రిటర్న్ అవుట్వర్డ్ అని. ఇలా పర్చేజ్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక లిస్ట్ గా రాసుకుంటారు, ఒక బుక్ గా ప్రిపేర్ చేస్తారు. దాన్ని మనం ఏమంటున్నాం అంటే పర్చేజ్ రిటర్న్స్ బుక్ అనేసి చెప్పడం జరుగుతుంది. పర్చేజ్ రిటర్న్స్ అనేవి బుక్ మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా సీరియల్ నెంబర్ అనేది డెబిట్ నోట్ లో మెన్షన్ చేస్తాం. ఇప్పుడు మనం ఏంటంటే పర్చేజ్ రిటర్న్ బుక్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ పర్చేజ్ రిటర్న్ బుక్స్ అని పెట్టుకున్నాం. దీన్ని మనం రిటర్న్ అవుట్వర్డ్ బుక్స్ అని కూడా అనడం జరుగుతుంది. పర్చేజ్ రిటర్న్స్ రిలేటెడ్ గా మనం ఏంటి అంటే ఒక ప్రాబ్లం అనేది చేద్దాం. ఇక్కడ నేను 3 అని వేసాను, థర్డ్ ప్రాబ్లం గా తీసుకున్నాం. ఎందుకంటే పర్చేజ్ బుక్ రిలేటెడ్ గా 2 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చెప్పాం, ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక. ఇప్పుడు ఈ ప్రాబ్లం చదువుదాం. రికార్డ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ పర్చేజ్ రిటర్న్స్ బుక్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్చేజ్ రిటర్న్స్ బుక్ లో రికార్డ్ చేయండి, ఎంటర్ చేయండి అనేసి చెప్తున్నారు. కాబట్టి ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. 2013 మార్చ్ 1, 2013 మార్చి 1 ఉన్న ట్రాన్సాక్షన్ ఏంటి? గూడ్స్ రిటర్న్ టు రఘు. రఘుకి రిటర్న్ చేసిన సరుకు అనేసి చెప్తున్నాం. ఎంత ఉంది అంటే 300. ఇక్కడ మనం ఏంటంటే రిటర్న్ ఇచ్చేస్తున్నాం కాబట్టి రఘుకి ఇస్తున్నాం అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనం చూస్తే మార్చి 6 రిటర్న్ గూడ్స్ టు కిరణ్. కిరణ్ కి వాపస్ చేసిన సరుకు లేదా రిటర్న్ చేసిన సరుకు అనేసి చెప్తున్నాం. ఎంత ఉంది అంటే 200 రూపీస్ అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 13th గూడ్స్ రిటర్న్ టు దినేష్. దినేష్ కు రిటర్న్ చేసిన సరుకు, వాపస్ చేసిన సరుకు ఎంత ఉంది అంటే 100 రూపీస్, 100 రూపాయలు అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మార్చి 16th రిటర్న్ గూడ్స్ టు సత్య. సత్యకు వాపస్ చేసిన సరుకు ఎంత ఉంది అంటే 200. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మార్చి 19 గూడ్స్ రిటర్న్ టు రమ్య. రమ్యకు వాపస్ చేసిన సరుకు, రిటర్న్ చేసిన సరుకు ఎంత ఉంది అంటే 200. చూస్తే ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం అనేది చేద్దాం. పర్చేజ్ రిటర్న్స్ బుక్ ఇక్కడ ఫార్మాట్ వేసుకున్నాను. ఫార్మాట్ ఒకసారి అబ్జర్వ్ చేసి రిటర్న్స్ బుక్ అని పెట్టుకోవాలి. మనం ఏ బుక్ ప్రిపేర్ చేయమంటున్నారు? పర్చేజ్ బుక్ లేక పర్చేజ్ రిటర్న్స్ బుక్ అనేది మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఏ బుక్ ప్రిపేర్ చేయమంటే ఆ బుక్ పేరు అనేది పైన మనం హెడ్డింగ్ పెట్టుకోవాలి. పర్చేజ్ రిటర్న్స్ బుక్ అనేసి పెట్టుకున్నాం. ఇక్కడ ఫార్మాట్ మనం అబ్జర్వ్ చేస్తే డేటు, పర్టికులర్స్, డెబిట్ నోటు, ఎల్ఎఫ్ నెంబరు, అమౌంట్. ఇక్కడ మనకి డేట్ కోలంలో మనం ఏం తీసుకుంటాం అంటే ఇయర్, మంత్, డేట్ అనేది తీసుకోవాలి. అలాగే పర్టికులర్స్ లో ఏంటి అంటే ఏ పర్సన్ కి మనం రిటర్న్ చేస్తున్నాం అనేది పర్సన్ నేమ్ అనేది తీసుకోవాలి. ఒకవేళ కంపెనీకి సంబంధించి రిటర్న్ చేస్తే కంపెనీ నేమ్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ డెబిట్ నోట్. డెబిట్ నోట్ అంటే మనం ఏం చెప్తాం అంటే సీరియల్ నెంబర్ అనేది చెప్పొచ్చు. అంటే ఎన్ని పంపాము అనేది ఒక్కొక్కటి ఆర్డర్ లో సీరియల్ నెంబర్ అనేది వేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే పర్చేజ్ బుక్ లో మనం ఏం తీసుకున్నాం అంటే ఇక్కడ ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ అన్నాం. అదే పర్చేజ్ రిటర్న్ బుక్ లో వచ్చేటప్పటికి ఆ పేరు మారింది. ఏమని రాస్తాం? డెబిట్ నోట్ అనేసి రాయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఎల్ఎఫ్ నెంబర్, లెడ్జర్ ఫోలియో నెంబర్ అనేసి చెప్తాం. నెక్స్ట్ కోలం అమౌంట్. అమౌంట్ ఎంత ఉందో అమౌంట్ కోలంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది చేద్దాం. మనకి డేట్ చూసుకుంటే 2013 మార్చ్ 1 కాబట్టి డేట్ కోలంలో 2013 మార్చ్ 1 ట్రాన్సాక్షన్ చదివితే గూడ్స్ రిటర్న్ టు రఘు అనేసి చెప్తున్నాం.
రఘుకి వాపస్ చేసిన సరుకు అంటున్నారు. ఇది పర్చేజ్ రిటర్నే కాబట్టి పర్చేజ్ రిటర్న్ బుక్ లో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 1st తారీఖున రఘు అకౌంట్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనం ఈ విధంగా రాసుకున్నాం. రఘు అకౌంట్ అని రాసుకున్నాం. అమౌంట్ ఎంత ఉంది అంటే 300 ఉంది. ఇక్కడ డెబిట్ నోట్ లో నేను 1 అని తీసుకున్నా, ఎందుకంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ కాబట్టి. ఇప్పుడు అమౌంట్ కొలంలో అమౌంట్ వేద్దాం. అమౌంట్ ఎంత ఉంది అంటే దీనికి 300 ఉంది కాబట్టి 300. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూస్తే March 6th రిటర్న్ గూడ్స్ టు కిరణ్ 200 అనేసి చెప్తున్నారు. డేట్ కొలంలో మనం March 6th అని రాసుకున్నాం. పర్టికులర్స్ లో కిరణ్ అకౌంట్ అనే విధంగా రాసుకున్నాం. సీరియల్ నెంబర్ డెబిట్ నోట్ లో మనకి 2 కాబట్టి 2 అని రాద్దాం. అమౌంట్ మనకి 200 ఉంది కాబట్టి 200. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనం చూస్తే 13th గూడ్స్ రిటర్న్ టు దినేష్ కి వాపస్ చేసిన సరుకు కాబట్టి డేట్ కోలంలో March 13th దినేష్ అకౌంట్. March 13th ఉన్న ట్రాన్సాక్షన్ ఏంటంటే దినేష్ కి సంబంధించి కాబట్టి దినేష్ అకౌంట్ అని రాసాం. డెబిట్ నోట్ లో సీరియల్ నెంబర్ 3. అమౌంట్ ఎంత ఉంది అంటే 100 ఉంది కాబట్టి 100 నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 16th రిటర్న్ గూడ్స్ టు సత్యకు వాపస్ చేసిన సరుకు కాబట్టి దాన్ని ఎంటర్ చేద్దాం. March 16th సత్య అకౌంట్. 16th మనకి సత్య అకౌంట్ సంబంధించింది కాబట్టి సత్య అకౌంట్ అని రాసుకున్నాం. సీరియల్ నెంబర్ 4 కాబట్టి డెబిట్ నోట్ లో 4. అమౌంట్ కోలంలో మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎంత ఉంది అంటే 200 కాబట్టి 200 రాద్దాం. అమౌంట్ 200 అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనం చూస్తే March 19th ఉన్న ట్రాన్సాక్షన్ ఏంటంటే గూడ్స్ రిటర్న్ టు రమ్యకు వాపస్ చేసిన సరుకు ఎంత ఉంది అంటే 200 ఉంది కాబట్టి అది ఎంటర్ చేద్దాం. March 19th రమ్య అకౌంట్. March 19th మనకి ఏంటంటే రమ్యకు సంబంధించి కాబట్టి రమ్య అకౌంట్ అని రాసుకున్నాం. డెబిట్ నోట్ లో 5 5th ట్రాన్సాక్షన్ కాబట్టి 5 అని రాసుకోవాలి కాబట్టి 5 అని రాసుకున్నాం. అమౌంట్ మనకి ఇక్కడ ఎంత ఉంది అంటే 200 ఉంది. 200 ఎంటర్ చేద్దాం. 200 ఇక్కడికి మనకి ఏంటంటే టోటల్ గా ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ అయ్యాక మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే అమౌంట్ కోలం ఏదైతే ఉందో మొత్తం టోటల్ అమౌంట్స్ అనేవి టోటల్ చేయాల్సి ఉంటుంది. ఎంత వచ్చిందో మనం నోట్ చేసుకోవాలి. 300 + 200 500 600 800 1000 టోటల్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 1000 వచ్చింది కాబట్టి 1000 నోట్ చేసుకుందాం. 1000 టోటల్. తిన్నగా మనం ఏం రాస్తామంటే టోటల్ అని చూపిస్తాం. టోటల్ అనేసి ఈ విధంగా రాసుకోవచ్చు. చూపించి ఈ తిన్నగా మనం ఏం రాస్తున్నామంటే టోటల్ అనేసి రాసుకుంటున్నాం. ఈ విధంగా మనం ఏంటంటే పర్చేజ్ రిటర్న్ బుక్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. బుక్స్ సంబంధించి ఆల్రెడీ ఇంట్రడక్షన్, మీనింగ్, అలాగే టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాం. అలాగే ప్రాబ్లమాటిక్ రిలేటెడ్ గా ఏంటి అంటే పర్చేజ్ బుక్ గురించి మనం ఇంట్రడక్షన్ ఇచ్చాము, అలాగే ప్రాబ్లం అనేది కూడా చేసాము. కాబట్టి ఎవరికైనా ఆ వీడియోస్ కావాలంటే ఒకసారి ఛానల్ ని విజిట్ చేయండి. ఇదే కాకుండా ఇంటర్మీడియట్ కి సంబంధించి, డిగ్రీకి సంబంధించి అకౌంట్స్ చాలా వరకు చెప్పాం. ఎవరికైనా వీడియోస్ కావాలంటే ఒకసారి ఛానల్ ని చూడండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి ఉపయోగపడడానికి అవకాశం అనేది ఉంది.